ప్రతి ఒక్కరూ శ్రమని గౌరవించి శ్రామికుల శ్రమను గుర్తించాలని కేశవరాం సిమెంట్ కర్మాగారం పర్మనెంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు బయ్యబు మనోహర్ రెడ్డి అన్నారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరాం కర్మాగారం ఆవరణలో మేడే సంబరాలు పర్మనెంట్ నాయకులు కార్మికులు పండుగలా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పర్మనెంట్ కార్మిక సంఘం యూనియన్ అధ్యక్షులు బయ్యబు మనోహర్ రెడ్డి హాజరై జెండా ఎగరవేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో నగరాన చెందిన కార్మికుల నెత్తుటి సాక్ష్యమే ఈ మేడే అన్నారు. గొడ్డు చాకిరీ చీకటి వ్యవస్థలకు గుర్తింపు కార్మిక ఉద్యమాల ద్వారా 8 గంటల పని సమయం హక్కుల సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోట్లాడి సాధించిన ఆ సాక్ష్యాలకు గుర్తుగా మేడేని జరుపుకుంటున్నామని అన్నారు. అమరవీరుల ఆశయ స్ఫూర్తిగా కార్మిక హక్కుల పరిరక్షణకు వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పెట్టుబడిదారు వ్యవస్థ పెత్తందారు వ్యవస్థ అప్పుడు ప్రజలు ఇంత చైతన్యం కాలే నిజాన్ని కూడా. అప్పుడు ఎవరైతే యజమాని ఉన్నాడో యజమాని చేతుల్లో చెప్పుడు ఏది చెప్తే అది వినే పరిస్థితి. ఇప్పుడు క్రష్ అయ్యారు కార్మికులందరూ క్రష్ అయ్యారు కాబట్టి ఎక్కడో కాడ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందంటే అమెరికాలో 1886లో చికాగో అనే పట్టణంలో ఉద్యమం స్టార్ట్ అయింది. ఏది పెత్తందారు వ్యవస్థకు పెట్టుబడిదారు వ్యవస్థకు యాజమాన్య వ్యవస్థకు తిరుగుబాటు చేసారు. ఆ తిరుగుబాటు చేసే సమయంలో అప్పుడంటే 8 గంటలు పనిదినం కాదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే అప్పుడు వెట్టి చాకరీ చేయించుకునేది 12 గంటలు 15 గంటలు 20 గంటలు వెట్టి చాకరీ చేసుకునేది. కాబట్టి మాకు కూడా స్వేచ్ఛ కావాలి, పని గంటలు అనేది కొంత లిమిట్ టైం కావాలని చెప్పి అక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అక్కడున్న ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే యాజమాన్యాలు కావచ్చు పెట్టుబడిదారు వ్యవస్థ కావచ్చు ఆ అడిగిన సందర్భంలో కొంత మెరుగు చేయాలని మేము అనుకుంటా ఉన్నాం. అది కూడా మేము ఒక్కలం అనుకుంటా కాదు, నేను మహేష్ అన్నో సీనన్నో మా నారే అనుకుంటా కాదు, మనందరం కలిసికట్టుగా మన బాడీ మెంబర్లు అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని అందరం కలిసి మొదలు పెడితేనే ఆ తర్వాత వర్కర్ దాకా పోతుంది. ఎందుకంటే మన పెద్ద మనుషులు ఇప్పుడు మన పెద్ద మనుషులుగా ట్రీట్ చేస్తారు కనుక ఇలా యాజమాన్యంతో అవసరం అనుకుంటే ఎదిరిస్తాం, లేకపోతే సామరస్యంగా చేసుకుందాం. ఏ విధంగానైనా మనం పనులు చేసుకోవాలి. మన పని ఎట్లా అయితే వీలైతే అట్లా బయటపడతాం, ఆ విధంగా మనం పనిచేద్దామని చెప్పుకుంటూ ఈరోజు ఇలా మన సీనన్న చెప్పినట్టు మన మహేష్ అన్న చెప్పినట్టు ఇలా ఈ వాతావరణంలో కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ చరిత్రలో ఒక ఆఫీస్ అనే దాని మీద మనం ఉండే బజార్లు ఉండేనట్టు ఎప్పుడు. కానీ అది ఆఫీస్ అనేది ఉండే కానీ మనం ఎన్నడూ కూడా ఆడికి పోయిన పాపాన లేదు, ఆడ జెండా లేపిన పాపాన లేదు. ఒక 15th ఆగస్టుకో 26th జనవరికో సరే లేపేది. కానీ ఇవాళ మనం స్వేచ్ఛా వాతావరణంలో కార్మికుల సమక్షంలో ఎవరైనా ఇప్పుడు రాగానే అనుకున్నాను, నాకు నిజంగా సాటిస్ఫాక్షన్. సింగరేన్లో కానీ అక్కడ పోతా అంటే తిరువనగర్లో తర్వాత ఫైన్ ప్లాన్ కాడ లేకపోతే అక్కడక్కడ ఇట్లనే ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. అన్నీ ఇండియన్ ఆఫీసర్లు ఉంటాయి. కొత్తగూడెం చూసినాం, మనుగోలులో చూసినాం, వీళ్ళందరూ చూసినాం. ఎక్కడ చూసినా కానీ కంపెనీ సంబంధించిన పాఠాలలో కావచ్చు లేకపోతే ఇట్లాంటి వాతావరణంలో ఆఫీసులు ఉన్నాయి. సేమ్ అదే విధంగా కూడా ఇవాళ మనకు గర్వకారణం ఏంటంటే 50 ఏళ్ళు అయింది కావచ్చు కంపెనీ స్టార్ట్ అయ్యి. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామో ఇక్కడ మొన్న ఆ జెండా లేపుకున్నాం. ఏది మన 15 ఆగస్టు 26 జనవరి అది లేపుకున్నాం. ఈరోజు మేడే సందర్భంగా ఇది లేపుకున్నాం. మేము అనుకున్న ఒక సందర్భంలో అన్న మనం ఆఫీస్ ఓపెన్ చేసినాం కానీ నెక్స్ట్ మనం వస్తామా అన్న అని కూడా